చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి కదా, చూడడానికి అందరూగా ఉన్నాయి. మిత్రులారా, ఈ రోజు నా పాత కార్లన్నిటినీ నేను వేలం వేయబోతున్నాను. ఈ ఆక్షన్ కి సంబంధించిన పూర్తి బాధ్యత డాక్టర్ జట్కా ఘసీటారాంలదే. నేను విన్నదాన్ని బట్టి ఘసీటారాం గారికి పాత కార్ల వేలంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఈ పాత కార్లన్నీ చాలా విలువైనవి కాబట్టి వాటి సెక్యూరిటీ కోసం మోటు పత్రుల్ని నియమించాం. డాక్టర్ జట్కా, ఆక్షన్ మొదలు పెట్టండి. నా పేరే జాన్, నా పేరే జాన్, నా పేరే జాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఈ కార్లకు నేనే ఓనరు. నా ముందుకొచ్చి డబ్బులు తీసుకునేది ఎవరు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు, కారును తీసుకుని బయలుదేరు. వెళ్ళు. అరే, నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, గుండు కొట్టించుకోగానే చిల్లు పడ్డవని దీన్నే అంటారు. ఓ, అది చాలా పురాతనమైన విలువైన కారు. దాని ఖరీదు 5 కోట్లకు మించి ఉంటుంది. త్వరగా వెళ్లి వాళ్ళని పట్టుకోండి. ఆగండి, ఆగండి, ఆగండి. స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగ్యమ్మా. ఒట్టు వేగంగా పోనివ్వు, ఇంకా వేగంగా పోనివ్వు. వాళ్ళని తప్పించుకోనివ్వకూడదు. మోటు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఇక్కడ పోల్స్ ఏమి లేవు, స్ట్రైట్ గా వెళ్ళు. సారీ, నేను గమనించలేదు. అయ్యమ్మా, కాపాడండి. ఆగు. మోటు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేయాల్సింది దొంగని. నా వెంట ఎందుకు పడుతున్నావు? అయ్యమ్మా, అయ్యమ్మా. కారు వెనకాల మనుషులు రైలు పెట్టెల్లా ఉన్నారు. వాళ్ళు డాన్ కోసం చేస్తున్నారా లేక ఆటలాడుతున్నారా? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. అద్భుతం. నీ కవిత హృదయం నాశనం కాను. నీ కవితలు పక్కన పెట్టి ముందు చూసి డ్రైవ్ చేయి. సరదాగా ఫంక్షన్ కట్టిందా వస్తే బుర్ర పగిలిపోయింది. అయ్యమ్మా, కాపాడండి. మోటు, కారు ఆపు. మోటు, కారు ఆపు. అరే, ఇంతవరకు ఆపు ఆపు నడిచారు, తిరిగి చూస్తే ఒక్కడూ లేడు. ఆపు. మోటు, కారు ఆపు. అరే, ఏమిటి డాక్టర్ జట్కా పతులు కసీటే కేకలు పెడుతున్నట్టుగా ఉంది. అసలు వీళ్ళంతా ఎక్కడున్నారు? హలో,
నమస్తే అండి. హౌ ఆర్ యూ? ఈ మర్యాద తగలడా. కారు వేగంగా పోని, ఇంకా వేగంగా పోని. మోటు మన శత్రువు, అతనితో స్నేహం చేయాలని చూడకు. పొగడ్తలు పక్కన పెట్టి నాతో చిత్తు చిత్తుగా తగులు తింటానికి మీరు సిద్ధంగా ఉండండి. వద్దు వద్దు వద్దు. చింగం చేతోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. స్టాప్, ఐ సే స్టాప్. అయ్యమ్మా, ఇదేంట్రా నాయనో. ఐ సే రన్. అయ్యో అయ్యమ్మా, నేనేం తప్పు చేశాను? ఎందుకు నాకు ఈ శిక్ష విధిస్తున్నారు? మిమ్మల్ని కొట్టి కొట్టి నాలో ఉన్న ఓపికంతా నశించిపోయింది. ఇక నా వల్ల కాదు. చాలా మంచి మాట చెప్పావు మోటు. ఇది నాకు శుభవార్త. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో నీకనిపిస్తోంది? ఆకాశం నుంచి ఊడిపడ్డాడు ఎందాలు రావుడు. ప్రేమ అంటే ఏమిటో తెలియజేయడానికి. అయ్యమ్మా, ఏమిటిది? అది ఏమైతే మనకేంటి? చెంగం పరిగెత్తు. చూసారా, నేను ఈ కార్ని జాన్ దగ్గర నుంచి లాక్కున్నాను. పదండి, తిరిగి వెళ్ళిపోదాం. కానీ అతను ఇంకో కారు తీసుకువెళ్ళిపోయాడు. పద, వెంబడించు త్వరగా. బాస్, మీరు కిందకి దిగి తొయ్యాల్సిందే. కార్ స్టార్ట్ అవడం లేదు. మీ అందరికీ సిగ్గుగా లేదా? ఒక పాడైపోయిన పాత కారు కోసం ఎంతమంది ఎగబడుతున్నారు? ఏదో కొత్త కారు అయి ఉంటే పర్వాలేదు. ఓహో, అలాగంటావా? అయితే ఇది కొత్త కారో పాత కారో వెంటనే తేల్చేస్తాను. రండి మిత్రులారా. బై బై, సీ యూ. మోటు, వాళ్ళు మనల్ని ఫూల్స్ చేశారు. అరే, ఇక్కడ మనకి చోటు చాలదు. మీ కారులోకి వెళ్ళిపోండి, మీ కారులోకి వెళ్ళిపోండి. హ్యాపీ ల్యాండింగ్. టాటా, బై బై, సీ యూ.
లెఫ్ట్ వెళ్ళు. ఇప్పుడు నన్ను ఎవరు పట్టుకోగలరో అది ముందు చెప్పండి. స్నేహితులకి నమస్తే, శత్రువులకి బై బై. ఇదిగోండి సార్, మీ నేరస్తులను పట్టుకున్నాం. తీసుకెళ్లి జైల్లో పెట్టండి. జైల్లో పెట్టాల్సింది మిమ్మల్ని. నా శత్రువులు వీళ్ళు నా కోట్ల ఖరీదు చేసే కార్లని ముక్కలు ముక్కలు చేసి మట్టిలో కలిపేశారు. ముందు వీళ్ళని జైల్లో పెట్టండి. నేను వీళ్ళని వదిలిపెట్టను. ఆగండి.